అందరికీ నమస్కారం. జై తలుపులమ్మ తల్లి. ప్రకృతి వడిలో భక్తి పరిమళం వెదజల్లే పవిత్ర స్థలం తలుపులమ్మ లోవ. కాకినాడ జిల్లా తుని సమీపంలో కొలువైన శ్రీ తలుపులమ్మ ఆలయం ఉత్తర కోస్తాంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, పూర్వం కృతయుగంలో అగస్త్య మహర్షి ఈ లోయ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆయన కోరిక మేరకు అమ్మవారు ఇక్కడ కొండ గృహల్లో స్వయంభూగా వెలిసారని పురాణ కథనాలు చెబుతున్నాయి. భక్తుల తలంపులను అంటే ఆలోచనలను గుర్తించి వెంటనే కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఆమెకు తలుపులమ్మ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం దారకొండ, తీగకొండ అనే రెండు పచ్చని కొండల మధ్య లోయలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ వాహన పూజ చాలా ప్రసిద్ధి. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైనది, చాలా మహిమగలది. మేమైతే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. అప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి అయితే చెందింది. కొత్త వాహనాలు కొన్నవారు ఈ అమ్మవారి సన్నిధానంలో పూజ చేయిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని భక్తుల ప్రగాఢ నమ్మకం. చాలామంది తమ వాహన నెంబర్లను ఇక్కడ కొండ రాళ్లపై రాస్తూ ఉంటారు. అడవి ప్రాంతంలో కొలువైన ఆలయం కావడం వలన క్రూర మృగాల సంచారం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని సాయంత్రం 6 గంటలకే మూసివేస్తారు. రాత్రి వేళల్లో అమ్మవారు ఇక్కడ విహరిస్తారని స్థానికుల నమ్మకం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో మరియు ఆషాఢమాసంలో ఇక్కడ అమ్మవారికి జాతర జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆ అమ్మవారి దర్శనం మాకు కలగడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై తలుపులమ్మ తల్లి. పునః దర్శన ప్రాప్తిరస్తు.